ఆటో డ్రైవర్ లాగము, రైతులాగము, అక్క చెల్లెల్లాగము, ముసలోళ్ళలాగము, చదువుకునే పిల్లలాగము, నిరుద్యోగ యువకులాగము మొత్తం తెలంగాణని ఆగం పట్టిండు రేవంత్ రెడ్డి. ఎంతో కష్టపడి స్వరాష్ట్రం తెచ్చుకున్నాం. మీరు కూడా దీక్షలు పట్టిండ్రు, నాకు తెలుసు. గుమ్మడిదెల తెలంగాణ కోసం ర్యాలీలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దీక్షలు పట్టిండ్రు. ఈ గుమ్మడిదెలలో ఎంతో పోరాటం చేసి కేసీఆర్ స్వరాష్ట్రం తెచ్చిండు. బాధ కలిగేది ఏంటంటే మనం తెచ్చుకున్న తెలంగాణ, మన స్వరాష్ట్రం మన కళ్ళ ముందే సర్వనాశనం అవుతుంది అని బాధపడతా ఉన్నాం. నిన్నటి దాకా వచ్చిన కరెంట్ ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా వచ్చిన రైతు బంధు ఇవాళ ఎందుకు బంద్ అవుతుంది? నిన్నటి దాకా దవాఖానలో కేసీఆర్ కిట్ వస్తే ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా పిల్లల చదువులకు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఎందుకు బంద్ అయిందో మనం ఆలోచించద్దా? ఎంత ఢిల్లీకి పోతున్నాయి అన్ని మూటలు, మొత్తం స్కామ్. ఇవాళ ఏం జరుగుతుందంటే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. నెలకొక్క స్కామ్, నెల నెల స్కామ్. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పిండు? కాంగ్రెస్ వస్తే నెల నెలా ఉద్యోగాలు ఇస్తా, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. నీ ముఖానికి 10,000 ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే అవో 40-50 వేలకు కాగితాలు వంచినావు. అంతకు మించి నీ 2 లక్షలు ఇవి ఎక్కడిచ్చినావు? ఇది చూడండి. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, అదేవిధంగా ఏప్రిల్లో ఆర్టీసీ స్కామ్, మేలో అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో 4th సిటీ స్కామ్, జూలైలో లగచర్ల స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ స్కామ్, సెప్టెంబర్లో హిల్ టీపీ స్కామ్, ఇండస్ట్రీల భూములు దొబ్బితినుడు, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో ముఖ్యమంత్రి కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు కట్టబెట్టిన స్కామ్. నెల నెలకు స్కాములే. తెలంగాణను ముంచుడు, ఢిల్లీలో వాళ్లకు పన్నులు కట్టుడు. ఇంతకు మించేమన్నా అయిందా?